శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 44. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. సత్కథాశ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్ఠతములు. అట్టిది విన్న నామధారకుడు ధన్యోస్మి అంటాడు. తంతుకుడు ఆ శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలను ధరించి వారితో కలిసి యోగగమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు. త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకలు పొందడమే. శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చాడు. మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెప్తాడు. కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు. అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గంధర్వపురము సంగమము పవిత్రమైనాయని చెప్పక అచ్చటి తీర్థాల దేవతల సాన్నిధ్యం వలన అవి పవిత్రమని చెప్తారు. ఆ దేవతలని సేవించమని చెప్తారు. భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి. అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలిచేవాడు ఆ పేరుకే అర్హుడు కాదు అంటారు. నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు నరకేసరిని, చండలేశుడు నందిశర్మను తమను కాక శ్రీగురుని సేవించమని ఆదేశించారు. ఈ లీల షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవస్తుంది. శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురువుని అందు ఉంటారు. ముక్తికి సద్గురు కృపే ముఖ్యము. విమర్శుడనే రాజు మరి 7 జన్మల తర్వాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడినవుతానని చెప్తాడు. సద్గురువును మానవుడని శంకించడం పాపమే. ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాళనం అవుతుందని శ్రీగురుడు నందిశర్మకు చెప్తాడు. భావయుక్తమైన సద్గురు స్తోత్రం కూడా అంతటి మహిమాన్వితమే. శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్థుతి అతని కుష్ఠవ్యాధిని నివారించి అతడికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది. సద్గురు కథాశ్రవణము రచనము పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నందిశర్మ నరకేసర్ల వృత్తాంతాలు నిరూపిస్తాయి. అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యం ఎంతటిదో గుర్తించి పారాయణ చెయ్యాలి. ఇట్టి దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగాను పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీదత్త స్వామి పట్ల మన భక్తి దృఢమవుతుంది. ఈ విషయాలనే 44, 45, 46 అధ్యాయాలు వివరిస్తాయి. కథారంభము. నామధారకుడు నమస్కరించి, స్వామి మీ గురుని లీలను ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగిలా చెప్పసాగారు. శ్రీ గురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడు ఒకడుండేవాడు. అతడు నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండి సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవాడు. ఒక సంవత్సరము శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళ్తూ అతన్ని కూడా రమ్మన్నారు. అతడు ఓరి వెర్రివాళ్ళలారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాలేడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉందా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి? నేను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు. అతన్ని ఏమీ తెలియని మూర్ఖుడు అని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికని మఠానికి చేరుకున్నాడు. స్వామి అతన్ని పలకరించి, నాయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతూ ఉంటే నువ్వు ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు. తంతుకుడు చేతులు కట్టుకొని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక్క రాయిని చూడ్డానికి వెళ్ళారు, కానీ మీ పాదాలలో లేని క్షేత్రం ఏముంది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తరువాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి, ఏమిరా, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నువ్వు ఒక్కడివే ఉన్నావు కాబోలు. నీవిది వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు. తంతుకుడు, స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరుగను. తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. నీవెప్పుడు చూడలేదు కదా, నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు. అతడు, స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు, అయినా మీరు అంతగా చెప్తున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతన్ని ప్రేమగా దగ్గరకు పిలిచి,
నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తోంది. నీవు ఈ మా పాదుకలను గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తము అని అలాగే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళ గంగ ఒడ్డుకు చేర్చి అతన్ని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణకాలము నిద్ర తూగినట్లు అయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు? ఇదే శ్రీశైలము. నీవు వెంటనే క్షౌరము, స్నానము మొదలైనవి పూర్తి చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా పో అని హెచ్చరించారు. కందుకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జునుడి దర్శనానికి వెళ్తూ ఉండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతను చూసి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలో అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, నేను నిజం చెప్తున్నాను, ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను. కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు. వీడు మనకి కనిపించకుండా మన వెనకాలే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతుకుడు అదేమి పట్టించుకోకుండా గంధము, పువ్వులు, అక్షతలు, బిలోపత్రాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. అచడ భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయ్యింది. అతడు మొదట ఒక క్షణకాలము ఆశ్చర్యచకితుడయ్యాడు. కానీ మరలా అంతలోనే తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు. తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకొని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి, నీవు ఇంకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. తంతుకుడు, మహాత్మా, నేడొక గొప్ప విచిత్రం చూసి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ మీరే అందుకుంటున్నట్లు దర్శనమయ్యింది. తల క్రింద కొండను ఉంచుకొని గులకరాల కోసమని చుట్టూ గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు. మీరు మానవాకృతిలో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురు కప్పిన నిప్పుల మీ మహిమ అందరికీ గోచరించడం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏముంది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు. మీ పాదాల వద్ద ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. స్వామి, నాయన అలా కాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దాన్ని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పాడు. నాయన, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వము కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ పరస్త్రీలంపటుడిగా ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవిస్తూ ఉండేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదుల్లో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్విలా చెప్పాడు. ప్రేయసి, నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తే గానీ నీకు ఈ సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేను ఒక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికని అక్కడి శివాలయానికి వెళ్ళారు. ఆనాడు అందరూ ఉపవసించాలి కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టను లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తూ ఉంటే నేను కూడా తోక ఆడించుకుంటూ వారిలో పులిస్తర ఆకుల కోసమని వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను. గ్రామస్తులందరూ తలొక దివిటి చేత పట్టుకొని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందా అని ఆశతో ఆ గుడిలోకి ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూసేసరికి అక్కడి శివలింగము నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను వారిపోవాలని చూశాను. కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనము మోగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రల చేత పట్టుకుని తరుముతూ ఉంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పెరిగెత్తాను.
చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజను దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువల్లనే నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటికొక్క బుద్ధి ఇంకా నన్ను వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను. కుముద్వతి ఆ వృత్తాంతాన్ని విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకటి జన్మల గురించి తెలపండి అని వేడుకుంది. విమర్శనుడు నవ్వి, ప్రేయసి, పూర్వము శ్రీశైలంలో నీవొక పౌరంగా ఉన్నావు. నీవొక రాజు అడవిలో మాంసం ముక్కును ఖర్చుకొని పోతూ ఉండగా ఒక డేగ దాన్ని లాక్కోదలిచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికి అది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసిన ఆ క్షేత్రంలో మరణించడం వలన నీవి నాడు రాణిగా జన్మించావని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలదని చెప్పి, నాథ, ముందు జన్మల్లో మనకేమి జరగనున్నదో కూడా సెలవియండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, సఖి, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు. ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవయ్యి నారాణి అవుతావు. అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను. నీవు మగధ దేశ రాజపుత్రిగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశాన్న దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్ట మహిషివి అవుతావు. అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి నారాణి అవుతావు. ఆ పైన నేను పాంచదేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలను నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలను చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమాన్ని తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యాన్ని పొందుతాను. ఇంతటికీ కారణము శ్రీశైలం మల్లికార్జుని అనుగ్రహమే. కనుక మనము శ్రీశైలం దర్శించవద్దాము అని చెప్పి కుమద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి, తర్వాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జున్తో సమానమైన మహిమ కలిగిన కళేశ్వరుడు ఉన్నాడు. నీవు నిత్యము ఆయన్ని ఆరాధించని చెప్పారు తంతుకుడు. స్వామి, మీరెందుకు ఇలా చెప్తున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటున్నారు ఎందుకు? మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురు పాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పవాటిలో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులు ఎందరో శ్రీనృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసమని మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించగా నిరాశతో తిరిగిపోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకొని రమ్మనమని తంతుకుణ్ణి గ్రామానికి పంపారు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో, నీవు మహాశివరాత్రి నాడు తల గురిగించుకున్నావేమి అని ఎగతాళి చేశారు. అతడు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపించాడు. వాళ్ళది నమ్మలేక, ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూసాం కదా, నీవు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే పో అన్నారు. అప్పుడు అతడు తన రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకొని వెళ్ళి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీగురిని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురిని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుడిని చూశామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పింది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తిని పొందాడు. శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము? శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.